సోలమన్ రెడ్డి గారు కూడా నిన్న పరమపదించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరము. ఒక నెల రోజుల క్రితము గాద ఇన్నయ్య రెడ్డి గారి తల్లి గారు కూడా పరమపదించడం జరిగింది. అయితే ఆయనకి జైలు నుండి క్రియలకు బెయిల్ అప్లై చేసి ఒక్కరోజు కోసం బయటికి తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు గాద ఇన్నారెడ్డి గురించి తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు లేరండి. అయితే వీళ్ళ నాన్నగారు కూడా మామూలు వ్యక్తి కాదు. మలిదశ ఉద్యమాన్ని చేపట్టి మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావాలి అని చెప్పి తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రాంతం కోసము కొట్లాడినటువంటి చాలా గొప్ప వ్యక్తి. సో తండ్రి అంశతో తండ్రి పోలికలతో గాద ఇన్నయ్య గారు కూడా ఎంతో కృషి చేసినారు తెలంగాణ కోసము. అఫ్కోర్స్ ఆయన ఎక్స్ మావోయిస్టే, అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన చెయ్యి కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ లోనో పోగొట్టుకోవడం జరిగింది అడవులలో ఫైరింగ్ మధ్యలో. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు. కానీ అతను ఎప్పుడో మావోయిజాన్ని వదిలేసి శ్రవంతిలో కలిసిపోయి గాద ఇన్నయ్య గారు ఎంతో మంది పిల్లలను చేరదీసి వరంగల్లో ఒక చిన్న ఆశ్రమం కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరి మధ్యలో వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో అందరూ నా పిల్లలు అని చెప్పి ఎంతో మంది ఆడపిల్లలకు తండ్రి అయినాడు గాద ఇన్నయ్య గారు. ఎంతో చదివిస్తా ఉన్నారు, ఎంతో. ఒక్కసారి ఆయన ఆశ్రమంకి వెళ్తే తెలుస్తుంది గాద ఇన్నయ్య గారు ఎంత మేరకు భవిష్యత్ ఇస్తున్నాడు అని చెప్పి. అంతేకాదు తన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు అందరికీ కూడా అతని తండ్రి కన్యాదానం చేసి ఎంతో మందికి పెళ్లి చేస్తూ కూడా వచ్చి వాళ్ళని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు వాళ్ళకి. ఇంత గొప్ప వ్యక్తి టిఆర్ఎస్ వ్యవస్థాపనలో భాగంగా కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ కూడా గులాబీ చొక్కా ఇప్పటి వరకు వేసుకోలేదు, కానీ ఇతను 24/7 గులాబీ చొక్కాలోనే, అంటే గులాబీ కలర్ షర్టే వేసుకుంటాడు, గులాబీ రంగు బట్టలే వేసుకుంటాడు. ఈయన అంత పిచ్చి, టిఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే అంత పిచ్చి. ఈయనకి ఆ కలర్ ఇష్టం కాబట్టి ఇద్దరు కూడా డిస్కస్ చేసి టిఆర్ఎస్ పార్టీ గులాబీ రంగు కలర్ అని చెప్పి గులాబీ రంగు కండువా పెట్టడం జరిగింది. ఈ రోజు బాధాకరమైనటువంటి విషయం